శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈరోజు మనం రెండు చిట్టి కథలను విందాం. మొదటిది అత్తా కోడళ్ల కథలు, రెండవది అల్లుడికి విందు. ఇక మొదటి కథ విందాం. అనగనగా ఒక ఊళ్ళో ఒక పెద్దమ్మ ఉన్నది. ఆమెకు ఒక్కడే కొడుకు. అతనికి యుక్త వయసు రాగానే మంచి అందమైన పిల్లను చూసి పెళ్లి చేసింది. కొంతకాలం పోయిన తర్వాత కోడలు కాపురానికి వచ్చింది. వస్తూనే ఆ కోడలు అత్తతో ఇలా అంది: అత్తా అత్తా, నీ కోడలికి కాపురానికి వచ్చింది కదా, నువ్విక చచ్చిపో అని. ఇంటి పనులన్నీ నీ కోడల్ని నేను చూసుకుంటానులే అని కూడా అన్నది. అప్పుడు అత్త కోడలితో ఇలా అన్నది: నీ కడుపున ఒక కాయ కాస్తే చూసి చచ్చిపోదామని ఉన్నది అని. ఇక కోడలు చేసేదేమీ లేక ఊరుకున్నది. కొంతకాలానికి ఆ పెద్దమ్మకు ఒక మనవడు పుట్టాడు. అప్పుడు కోడలు అత్తతో, నాకు కొడుకు పుట్టాక చచ్చిపోతానన్నావు కదా, ఇక చచ్చిపో అత్త అన్నది. అప్పుడు అత్త, కాస్త వాడి ముచ్చట్లు చూడొద్దటే, వాణ్ణి బళ్ళో వేసిన తర్వాత పోతాలే అన్నది. కొంతకాలానికి మనవణ్ణి బళ్ళో వేశారు. అప్పుడు అత్తని కోడలు పొమ్మంటే అత్త ఇలా అన్నది: కాస్త వాడికి జంజం పోగు వేసి తర్వాత పోతానులే అని. కొంతకాలానికి మనవడికి వడుగు కూడా చేశారు. అప్పుడు కోడలు పొమ్మంటే అత్త, కాస్త వాడిని ఒక ఇంటివాణ్ణి చేసి పోతాలే అని అన్నది. కోడలు కొడుకుకు తొందరగా పెళ్లి చేసేసి, ఇక మనవడికి పెళ్ళాం వచ్చింది కదా, ఇప్పుడన్నా నువ్వు పో అత్తా అని అన్నది. సరే, నీకు కూడా కోడలు వచ్చింది గదే, ఇంటి పనులు అది చూస్తుంది లేవే, నువ్వు కూడా నాతో రా, ఇద్దరం కలిసి పోదాం అన్నది. అప్పుడు కోడలికి పెద్ద చిక్కే వచ్చి పడింది. ఏడుపు వస్తుంది. నీవు పోవద్దులే అత్తా అని అన్నది. అత్త ముసిముసిగా నవ్వుకుంటూ మనస్సులో తన తెలివికి మెచ్చుకుంటూ, సరేలేవే, మరి నేను ఉంటే నాకు చాకిరీ చేసేవాళ్ళు ఉండద్దా అన్నది. నేను చెప్పిన పనల్లా చేస్తానంటే ఉంటాను అని కూడా అన్నది. అప్పుడు కోడలు మనసులో అమ్మయ్య బ్రతికాను అనుకుని అప్పటి నుంచి అత్త చెప్పిన పనులన్నీ వింటూ హాయిగా కలిసిమెలిసి ఉన్నది. ఇక ఇప్పుడు రెండవ కథ అల్లుడికి విందు విందాం. అనగనగా ఒక ఊళ్ళో గయ్యాళి పిచ్చమ్మ అనే ఒక పేరు గల ఆమె ఉండేది. ఆమె భర్త చనిపోయేటప్పటికీ ఆమెకి 2 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని కాస్త అమ్మి ఒక్కగానొక్క కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపింది. తనకల్లా మిగిలింది ఒక చిన్న చిల్లులు పడ్డ పెంకుటిల్లు మాత్రమే. తినడానికి కూడా గడవడం కష్టంగా ఉండడం వల్ల ఒక పూట తింటే ఇంకో పూట పస్తులుంటూ ఆవిడ గడుపుకొస్తోంది. కానీ ఆవిడ నోరంటే అంతా భయపడేవాళ్ళు. ఇరుగు పొరుగు వాళ్ళు ఎక్కువగా మాట్లాడడానికి కూడా భయపడేవాళ్ళు. ఇక దీపావళి పండుగ 2 రోజులుందనగా అల్లుళ్ళు అత్తగారిళ్లకు రావడం మొదలుపెట్టారు. పిచ్చమ్మ వాళ్ళ పక్కింటి అల్లుడు కూడా వచ్చాడు. అల్లుడొస్తే ఆ పూటకు తిండి పెట్టలేని పిచ్చమ్మ అల్లుణ్ణి రమ్మని కూడా ఉత్తరం రాయలేదు. దిగులుగా అందరి అల్లుళ్లను చూస్తూ కూర్చుంది పిచ్చమ్మ. ఆ ఇంతలో కూతురు నుంచి ఒక ఉత్తరం వచ్చింది. అందులో కూతురిలా రాసింది: తన భర్త ఊళ్ళో లేడని, పై ఊళ్ళకు వెళ్ళాడని, దీపావళికి రావడానికి వీలుండదని రాసింది. పిచ్చమ్మకు కొంతవరకు మనసు కుదుటపడింది. ఎవరో అడిగితే అల్లుడు పని మీద పట్నం వెళ్ళాడు, పెద్ద పండక్కొస్తాడు అని చెప్పింది. ఆనాడు దీపావళి పండుగ వచ్చింది. పొద్దుట అందరూ దీపావళి పిండి వంటలు చేస్తూ ఎవరి పని మీద వాళ్ళు ఉన్నారు. పాపం పిచ్చమ్మ ఒక్కతే చెంపన చేయి పెట్టుకుని బయట పంచలో కూర్చుంది. ఆ పూటకు వండడానికి నూకలు లేవు. పండగ చేసే వాళ్ల ముఖాలు చూస్తూ ఉండడం తప్ప ఇక తను చేసేది ఏమీ లేదు. ఇంతలో ఏదో బండి చప్పుడైనట్టు అనిపించి తొంగి చూసింది. బండ్లోంచి అల్లుడు దిగుతున్నాడు. పిచ్చమ్మకు ముచ్చెమటలు పోశాయి. నోట మాట రాలేదు. ఎలాగో కాళ్లకు నీళ్ళిస్తూ, ఊళ్ళో లేవని అమ్మాయి రాసిందే అన్నది. అల్లుడు ముఖం కడుక్కుంటూ, అవును, పై ఊళ్లకు పనికి వెళ్ళాను. నేడు రేపు ఈ ఊళ్ళో పని చూసుకుని పోదామని ఇక్కడికి వచ్చాను అన్నాడు. పిచ్చమ్మకు ఏమీ పాలుపోలేదు. ఆ పూట పొయ్యి మీద పిల్లి లేచే సూచనలు కనిపించడం లేదు. పండగ పూట బియ్యం అప్పెవరిస్తారు, ఎవరిని అడగడం? అయినా ఎలాగాలా అల్లుడికి భోజనం పెట్టాలి. సరే, అల్లుడికి ఎలా భోజనం పెడదామా అని ఆలోచిస్తున్నంతలో పిచ్చమ్మకు ఒక ఉపాయం తట్టింది. వెంటనే తన చేత్తో ఒడికి నేయించి అట్టే పెట్టిన 8 గజాల ఖద్దరు చీర కట్టుకుని పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది. అల్లుడేమో బయట పంచలో పడుకుని పెంకులు లెక్క పెడుతున్నాడు. ఇంతలో తలుపు చప్పుడు విన్న పక్కింటావిడ వచ్చి తలుపు తీయగానే పిచ్చమ్మ కనపడింది. పిచ్చమ్మ లేని నవ్వు నటిస్తూ వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఒక మూల పెద్ద వడ్లపు రాసి ఉంటే దాని మీద కూర్చుంది చిన్నపిల్లలాగా. ఆ ఇంటావిడ చాప తెచ్చి వేసి కూర్చోమని చెప్పింది. పర్వాలేదు, నాకు వడ్ల వాసన అంటే మహా ఇష్టం.
ఇక్కడ కూర్చుంటాలే, మంచి వడ్లు ఎన్ని ఊట్లొచ్చాయి అంటూ అడిగింది. ఇంటావిడ 2 మాటలు మాట్లాడి ఇప్పుడే వస్తానంటూ వంటింట్లోకి వెళ్ళింది. నేను మళ్ళీ వస్తానంటూ ఆవిడ అటు పోగానే పిచ్చమ్మ చీరకు బాగా అంటుకున్న వడ్లతో ఇంటికొచ్చి గబగబా లోపలికి వెళ్ళి ఆ నట్టింట విదిలించింది. దాదాపు ఒక నూనెడు వడ్లు రాలాయి. బ్రతుకు జీవుడా అనుకుని అవి దంచడం మొదలుపెట్టింది. ఇదంతా అల్లుడు చూస్తూనే ఉన్నాడు. తర్వాత ఆవిడ దొడ్డిలో కాసిన తోటకూరను వండి అల్లుడికి మధ్యాహ్నం 2 గంటలకు భోజనం పెట్టింది. అల్లుడు భోంచేసి బయట పంచలో పడుకున్నాడు. పక్కింటి ముసలాయన పంచచూరుకు గుమ్మటం కడుతూ, ఏమండి ఎప్పుడు రావటం, భోజనం అయిందా అని అడిగాడు. అల్లుడు తేనుస్తూ, అయిందండి, ఊళ్ళో వాళ్ళ వడ్ల పుణ్యాన, మా అత్త చీర పుణ్యాన ఎలాగో అలాగా అయ్యింది అని అన్నాడు. ముసలాయనకి ఏమీ అర్థం కాక తల ఊపి ఊరుకున్నాడు. ఇదంతా విన్న పిచ్చమ్మకు ఎంతో సిగ్గనిపించి ఏమీ చేసేది లేక అలా తల వంచుకుని కూర్చుంది. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి. మీకు ఈ కథలు నచ్చితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో నాకు చెప్పండి.